మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం దుగ్నేపల్లి గ్రామ పంచాయతీలోని సర్వే నెంబర్ 10/2011/2లోని భూమిని రెవెల్లి విజయ్ పేరుపై పట్టా జారీ చేయడంపై దుగ్నేపల్లి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తప్పుడు పత్రాలతో చేయించిన పట్టాను విచారణ చేసి తమకు న్యాయం చేయాలని బెల్లంపల్లి ఆర్టీఓ హరికృష్ణ, ఎంఆర్ఓ ప్రసాదులకు వినతి పత్రాన్ని అందజేశారు. తమ తాతల కాలంలో ఈ భూమిని రఘుపతిరావు దొర వద్ద కొనుగోలు చేసి చాలా సంవత్సరాలుగా తమ ఆధీనంలో ఉందని బాధితులు వాపోతున్నారు. కానీ ఎలాంటి సమాచారం లేకుండా తమ భూమిని వేరే వ్యక్తికి పట్టా చేసి ఎలా ఇస్తారని రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు. వెంటనే విచారణ చేసి న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. రఘుపతిరావు వాళ్ళ భూములు దొరలు ఉండే మా దగ్గర దుగ్నేపల్లి వాళ్ళంతా మా గ్రామస్తులంతా చాలా మంది అప్పుడు 50 ఏళ్ళ కింద మా తాతలు మా తండ్రులు వాళ్ళు అక్కడ ఖరీదు చేసుకొని కొనులు ఎంతో కొంత అప్పటి నుంచి వాళ్ళు ఏదైతే వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి అప్పటి నుంచి ఇప్పటి వరకు మా దగ్గరికి ఎప్పటి నుంచి ఇప్పటి వరకు రాలేదు. మా గ్రామంలో ఉన్న వాళ్ళ పేదోళ్ళు, చిన్నోళ్ళు, లేని వాళ్ళంతా దళితులు అక్కడ ఏదైతే కొంత భూమి ఉందో ఆ శంకరరావు దాగం పక్కకు ఇంతకు ముందు వాళ్ళు కొనుక్కుని ఉండే వాళ్ళు దౌర్జన్యంతో కబ్జా చేసిండ్రు. ఆ చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఇక్కడ నుంచి అమ్ముకొని వెళ్ళిపోయినాక మిగులు భూమి అయితే ఏదైతే అక్కడ ఉందో ఆ భూమిని మా దుగ్నేపల్లి గ్రామస్తులు పేదలైతే ఉన్నారో వాళ్ళందరికీ 50 సెంట్ల భూమి వచ్చినా కూడా అక్కడ తీసుకొని గుడిసెలు వేసుకుంటానికి ఇంతకుముందు మేము వేసుకున్నాం. అదే గుడిసెలలో ఇప్పుడు నివసించడానికి మేము అందరం ఏకాస్తులమై ఇప్పుడు ఆర్డీఓ దగ్గరికి వచ్చేసినాం. అతను మాకు ఏదైతే పట్టాలైన భూమిని వాటిని వెంటనే ఆపు చేయాలని మేమంతా అందరం జనమంతా మేము గ్రామ ప్రజలందరం వచ్చినాం. మాకు అది వెంటనే వాటిని రద్దు చేయాలి, మా పేదలకు న్యాయం చేయాలి అని మేము కోరుకుంటున్నాం. ఆ తర్వాత మా తాతలను మా తండ్రులను బెదిరించి శంకర్రావు అనే ఒక కాంట్రాక్టరు ఆంధ్ర అతను కబ్జాలో ఉంచుకోవడం జరిగింది. గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం మేము ఆ భూమిని మేము అందరం ఏకమై ఆ భూమిని మేము స్వాధీనపరుచుకున్నాం, గుడిసెలు వేసుకుని నివసిస్తున్నాం. ఆ తర్వాత మాకు తెలియకుండా మా ఎటువంటి అనుమతి లేకుండా రేవెల్లి విజయ్ కుమార్ అనే వ్యక్తికి 10/2, 11/2 సర్వే నంబర్లు పట్టా జారీ చేయడం జరిగింది. రఘుపతిరావు వాళ్ళ భూములు దొరలు ఉండే మా దగ్గర దుగ్నేపల్లి వాళ్ళు